అస్సాంలో కాంగ్రెస్ పార్టీ మాతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి మరియు మహాకూటమి నాయకుడు గౌరవ్ గొగోయ్. గౌరవ్, ఈ ఎన్నికలలో మీరు 2021లో కూడా పోటీ చేశారు. ఈ ఎన్నికలు ఎంత సులభం, ఎంత కఠినం? 2021 ఎన్నికలకు ఇది చాలా భిన్నంగా ఉంది. 2021 ఎన్నికలలో కాంగ్రెస్ రాజకీయ కూటమి వేరుగా ఉండేది మరియు కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోకపోవటం వల్ల దాదాపు 18 సీట్లలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈసారి మేము పొత్తును విభిన్నంగా ఏర్పాటు చేశాము మరియు 10 సంవత్సరాల తర్వాత ప్రజలలో ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయంపై ఆశ ఉంది మరియు ప్రస్తుత పాలనపై చాలా అసంతృప్తి ఉంది. ప్రస్తుతం చాలా భిన్నమైన వాతావరణం ఉందని నేను అనుకుంటున్నాను. మీరు సీట్ల పొత్తు పెట్టుకున్నారని అన్నారు. ఈ పొత్తు పెట్టుకోవడంలో కొంచెం ఆలస్యం అవ్వలేదా? చూడండి, 6 పార్టీలతో చర్చలు జరపడం. అస్సాం లాంటి రాష్ట్రంలో వేర్వేరు వర్గాలు, వేర్వేరు భాషలు, వేర్వేరు మతాలు ఉన్నాయి. ఈ చర్చలు చాలా సున్నితంగా జరపాల్సి ఉంటుంది. కాబట్టి సమయం పట్టడం సహజం. కానీ అసలు విషయం ఏమిటంటే, గత శాసనసభ ఎన్నికలలో మనం ఏర్పాటు చేయలేకపోయిన పొత్తును ఈసారి మనం ఏర్పాటు చేయగలిగాము మరియు ఇదే ప్రజల ఆశ. ఈ కూటమి వల్ల ప్రజలకు ధైర్యం వచ్చింది. గౌరవ్, మనం చూసాం ఎక్కడెక్కడ ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అయితే యాంటీ ఇన్కంబెన్సీ లేదా కోపం ఉంటుందో, కానీ అక్కడ అవే ప్రభుత్వాలు చివరి నిమిషంలో నగదు బదిలీ చేసి దానిని ఒక విధంగా న్యూట్రలైజ్ చేసాయి. అస్సాంలో కూడా 3600 కోట్ల రూపాయలు వెళ్ళాయి. ఇది ఒక పెద్ద ఫ్యాక్టర్ అని మీకు అనిపిస్తుందా? మరియు మనం చూసాం అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బు బదిలీ చేశారో వారు మళ్ళీ ఎన్నికయ్యారు కూడా. చూడండి, కొన్ని చోట్ల అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా మారింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడూ తిరిగి వచ్చిందని ఏమీ లేదు మరియు ప్రజలు కూడా రాజకీయంగా చాలా చురుకుగా ఉన్నారు. ప్రజలు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చివరికి ఈ పథకాలను ఎందుకు తెస్తోందో అర్థం చేసుకున్నారు మరియు ప్రజలు రాజకీయంగా చురుకుగా ఉండటం వలన ఏ ప్రభుత్వ సౌకర్యాలపై వారికి హక్కు, అధికారం ఉందో అవి న్యాయమైనవి. కాబట్టి ప్రజలు ఆ సౌకర్యాల ప్రయోజనాన్ని పొందుతారు. ఆపై తమ రాజకీయ విచక్షణతో తమకు నచ్చిన పార్టీకి ఓటు కూడా వేస్తారు. హిమంత బిశ్వ శర్మ వర్సెస్ గౌరవ్ గొగోయ్. ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి? చూడండి, హిమంత బిశ్వ శర్మను ప్రజలు 25 సంవత్సరాలుగా చూస్తున్నారు. ఆయన ఏ విధంగా ఒక పార్టీని విడిచిపెట్టి మరో పార్టీలోకి వెళ్తారో, ఏ విధంగా ఆయన తన వ్యక్తిగత ధనాన్ని మరియు ఆస్తిని పెంచుకున్నారో, ఆయన ఏ విధంగా భయం మరియు బెదిరింపుల రాజకీయం చేస్తారో. నేను నా రాజకీయ ఆదర్శాలను మా దివంగత తండ్రిగారైన తరుణ్ గొగోయ్ గారి నుండి నేర్చుకున్నాను. ఆయనను అస్సాం ప్రజలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశారు. కాబట్టి ఈరోజు నాకు నమ్మకం ఉంది. ప్రజలు హిమంత బిశ్వ శర్మ రాజకీయాలను మరియు దివంగత తరుణ్ గొగోయ్ గారి రాజకీయాలను పోల్చి చూసినప్పుడు వారిప్పుడు అర్థం చేసుకున్నారు, పరీక్షించి చూశారు. అస్సాంలో అందరి గౌరవం కోసం, అందరి ఆత్మగౌరవం కోసం మరియు మన అభిప్రాయాన్ని చెప్పడానికి రాజ్యాంగం మనకిచ్చే స్వేచ్ఛ కోసం మనకు అస్సాంలో మళ్లీ దివంగత తరుణ్ గొగోయ్ గారి ఆదర్శాలతో కూడిన రాజకీయం కావాలని. హిమంత బిశ్వ శర్మ మీపై చాలా వ్యక్తిగత దాడులు చేస్తారు. పాకిస్తాన్ కనెక్షన్. నిన్న అతను పాకిస్తాన్ ముఖ్యమంత్రి అవుతాడా అని అనడం నేను చూశాను. చూడండి, ఇది ఆయన బలహీనత. ఇప్పుడు ఆయన మనసులో శంక ఉంది, ఆయన మనసులో భయం ఉంది. మేమైతే అందరికీ సమ్మతి ఇవ్వాలనుకుంటున్నాము, అందరికీ మంచి జరగాలి. ఆయన మనసులో శంక ఉంది, ఆశంక ఉంది. నిరాధారమైన మాటలు మాట్లాడటం ఆయన సంప్రదాయం. అందుకే ఇలాంటి కారణాల వల్లే ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే వ్యక్తి అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆయన మాటల్లో బలం ఉండాలి, మాటల్లో గంభీరత ఉండాలి. అందుకే ప్రజలు ఇప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రి పదవికి యోగ్యుడిగా భావించటం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తాము వస్తే చొరబాట్లను ఆపేస్తామని, వరద సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. 10 సంవత్సరాల్లో ఎన్ని చొరబాట్లు ఆగాయో ఆయన చెప్పాలి. దీనికి విరుద్ధంగా యూపీఏ కాలంలో మేము బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన వారిని ఎక్కువగా బహిష్కరించాము. బీజేపీతో పోలిస్తే యూపీఏ కాలంలో మేము అస్సాం, బంగ్లాదేశ్, ఇండియా, బంగ్లాదేశ్ సరిహద్దు ఫెన్సింగ్ను ఎక్కువగా చేశాము. యూపీఏ కాలంలో మేము ఎన్ఆర్సీ ప్రక్రియను చేపట్టాము. తద్వారా అక్రమంగా వచ్చిన వారందర్నీ పట్టుకోవచ్చు. ఈ పనులన్నిట్లో బీజేపీ, కాంగ్రెస్ యూపీఏ కంటే వెనుకబడి ఉంది. కేవలం మాటలు మరియు అల్లరి మాత్రమే మాకంటే ఎక్కువగా ఉన్నాయి.
మీరు ఆ విధంగా ప్రచారం చేసుకోలేకపోతున్నారని మీకు అనిపిస్తుందా? లేదు, ప్రజల మధ్య నాకు లభించిన ప్రజా మద్దతుకు నేను కృతజ్ఞుడను. మే 4వ తేదీన ఏం జరుగుతుంది? మే 4వ తేదీన ఒక కొత్త అస్సాం ప్రారంభమవుతుంది. ఆ కొత్త అస్సాంలో మనమందరం మళ్లీ ఒక అలాంటి ప్రభుత్వాన్ని చూస్తాము. ఆ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది, యువత కోసం పనిచేస్తుంది మరియు దివంగత జుబిన్ గార్గ్ మరణానికి సంబంధించి న్యాయం చేస్తుంది.